దేశంలో ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈ రోజు మాకు గౌరవ వేతనంతో ఫుల్ టైం వర్కర్లుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాతో పని చేయించుకుంటూ ఈ రోజు గౌరవ వేతనం ఇచ్చి అధికారుల వేధింపులు రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అదే విధంగా ఈ రోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని మినిట్స్ కాపీ ప్రభుత్వం ఇచ్చింది. అది నెరవేర్స్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కనీసం వాళ్ళు మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సమస్యలు ఏంటని పిలిచి మాట్లాడడానికి లేదు. ఈ సందర్భంలో మార్చి 5న మేము చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాము. ఆ సందర్భంలో మంత్రి గారు పిలిచి మీకు వారం రోజుల లోపల ముఖ్యమంత్రితో మాట్లాడి విషయం తెలియజేస్తామని చెప్పి ఈ రోజు 3 నెలలు అవుతా ఉన్నా కూడా మా జీతాల కథ తేల్చలేదు. ఇదే సందర్భంలో అనేక యాప్లు తీసుకొచ్చున్నారు. ఈ రోజు నవచేతన యాప్ తీసుకొచ్చారు. ఆ నవచేతన యాప్ ఓపెన్ చేస్తే అది డాక్టర్లు నర్సులు చేయవలసింది. అలాంటి వాటిని మన అంగన్వాడీ వర్కర్లకి ఇచ్చి ఈ రోజు అనేక యాప్లు తెచ్చి ఈ రోజు వర్కర్లందరూ కూడా రాజీనామాలు చేసి ఇంటికి పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ స్కూల్ కోసం అని సెంటర్లు పెట్టి ఫుడ్ కోసం అని పెట్టి ఈ రోజు ఇతర డిపార్ట్మెంట్ పనులంతా కూడా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తా ఉన్నారంటే పని భారాన్ని పెంచుతున్నారు. కనీసం ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి అని ఆలోచించడం లేదు ప్రభుత్వం. అందరూ మహిళలు పనిచేస్తున్నారు. 90% అందరూ కూడా ఈ కుటుంబం ఈ అంగన్వాడీ జీతంతో బతికే వాళ్ళు ఉన్నారు. కనీసం పిలిచి మాట్లాడదామన్న ప్రభుత్వానికి ఆలోచనే లేదు. ఇదే సరైనమైతే మాత్రం మేము 43వ సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాం. వెంటనే మాకు గ్రాడ్యుయేటీ మీద పూర్తి జీవో ఇవ్వాలి, వెంటనే జీతాలు పెంచాలి, ఈ అధిక యాప్లు నవచేతన యాప్ను రద్దు చేసి అది హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. ప్రీ స్కూల్ బలోపేతానికి ప్రభుత్వం కారణమవుతుంది. తగ్గడానికి ప్రభుత్వమే వెంటనే ఈ యాప్లన్నీ తగ్గించి ప్రీ స్కూల్ బలోపేతానికి తోడ్పడాలి. అదే విధంగా ఈ రోజు ప్రీ స్కూల్లో ఈ జూన్ నెలలో స్టార్ట్ అయితే బుక్స్ ఇంతవరకు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. ఏది సౌకర్యాలు కల్పించుకునే స్కూల్ జరగాలంటే ఎలా జరుగుతుంది? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతానే ప్రీ స్కూల్ కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రీ స్కూల్ కి అందే విధంగా గవర్నమెంట్ చూడాలి. అదే విధంగా వేసవి సెలవులు ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు. అంతే ప్రభుత్వ స్కూల్ తో సమానంగా అంగన్వాడీ కార్మికులకు సెంటర్లు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి. అదే విధంగా అంగన్వాడీ వర్కర్లకి ప్రమోషన్ సౌకర్యం సీనియారిటీ ప్రకారము ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ని పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే 43వ సమ్మెకు పోతామనేసి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 42 రోజులు సమ్మె చేసాము. 3 సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము నెరవేరుస్తామని చెప్తున్నదే తప్ప 2 సంవత్సరాలైనా కూడా యొక్క అంగన్వాడీలకు వేతనాలు అయితే పెంచలేదు. పని భారం పెంచుతూ ఉన్నది. ఈ రోజు సీనియారిటీని బట్టి శాలరీస్ లేవు, వేసవి సెలవులు లేవు. రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వాళ్ళ వీపులు మూతలైపోతున్నాయి. ఈ యొక్క రకరకాల యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఇప్పటికీ కూడా కనీస వేతనాలు లేక అంగన్వాడీ వర్కర్లు నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ఎటువంటి లబ్ధి లేదు. ఒక విడో పెన్షన్ లేదు, ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేదు, ఒక కనీసము అంగన్వాడీ వర్కర్లు ఎవరైనా భర్తలు చనిపోతే అది కూడా పెన్షన్స్ లేవు. రేషన్ కార్డులో ఎక్కించాలంటే కూడా లేవు, కోడళ్ళు గాని బిడ్డలు గాని. కాబట్టి ఇక కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, వెంటనే తీసుకొచ్చినటువంటి నవచేతన యాప్ ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే మరి యొక్క పెద్ద పోరాటాన్ని చేస్తామని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే వెంటనే కూడా వేతనాలు కనీస వేతనాలు 34,000 రూపాయలు పెంచాలి, వేసవి సెలవులు ఇవ్వాలి. అలాగే గ్రాడ్యుయేటీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సక్రమంగా లేదు, ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంది. అలాగే రాజకీయంగా వేధింపులు ఎక్కువైతున్నాయి. అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఇవన్నీ మానుకోవాలని చెప్పి ఇక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఐఎఫ్టీ రాష్ట్ర సంఘాలు 2 కలిసి కూడా ఈ యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు అంగన్వాడీ వాళ్ళకి 42 రోజుల సమ్మె సందర్భంగా మినిట్స్ లో ఇచ్చిన హామీలని మేము అధికారానికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. అదే విధంగానే యాప్లు తగ్గించండి, పని భారం తగ్గించండి అని కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ అనేసి గత 1వ తారీఖు నుంచి
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ నవచేతన యాప్ తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ని రద్దు చేయాలి. ఈ యాప్ వల్ల ఒక్కొక్క పిల్లోడికి స్క్రీనింగ్ చేయాలంటేనే 20 నిమిషాలు పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం డేటా కలెక్ట్ చేయాలంటే అర్ధగంట పడుతుంది. ఇప్పటికి వాళ్ళు ప్రీ స్కూల్ నడపాలన్నా ఈ టెస్ట్లు యాప్లు చూడాలనేది ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రీ స్కూల్ ని పథకం ప్రకారం ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేదానికి ఈ యాప్లను తీసుకొని రావడం జరుగుతా ఉంది. ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఈ సర్వేలను కూడా అంగన్వాడీ వాళ్ళ పైన పెట్టి ఈ సర్వేలను చేయండి అని ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు 13వ తారీఖు చర్చలని చెప్తా ఉన్నారు. చర్చల్లోనే న్యాయం చేయాలని కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం, IFTU జిల్లా జనరల్ సెక్రటరీ, చిత్తూరు జిల్లా. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల పైన డాక్టర్లు అయినటువంటి MBBS సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు చేయాల్సిన పని ఒక 10వ తరగతి చదువుకుని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన అంగన్వాడీల పైన అలాంటి పని చేయమని చెప్పి ఈరోజు ప్రభుత్వం నవచైతన్య యాప్ తీసుకొచ్చింది. ఈ పని వీళ్ళకి చేతగాని పని. రెండోది, వీళ్ళకి ఆ స్థాయి కూడా లేదు, ఆ చదువు కూడా లేదు. MBBS పై స్థాయి చదువుకున్నటువంటి వాళ్ళ పని ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి వర్కర్లకు ఇస్తే ఎట్లా పని అభివృద్ధి అవుతుందని గతంలో పెట్టారు. ఈ పని గతంలో ఎవరికి పెట్టారంటే ఫిజియోథెరపీ చేసిన డాక్టర్లకి మండలానికి ఒకరు నియమించి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ అంతా విజిట్ చేసి మానసిక వికలాంగులైన బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లల్ని గమనించి ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం వాళ్ళకి శిక్షణ తర్ఫీదు ఇవ్వడానికి ఒక ఆస్కారంగా ఉండేది. ఈ రోజు గుడ్డెద్దు చేరులో పడినట్టుగా అంగన్వాడీ వర్కర్లకు ఒక వారం ట్రైనింగ్ ఇచ్చేసి మీరు ఇది చేయండి అంటే వాళ్ళు చేయలేని పరిస్థితి. మరి ప్రభుత్వం కానీ ఈ విషయాలపైన కానీ దృష్టి పెట్టి కానీ ఖచ్చితంగా ఈ యాప్లు కానీ రద్దు చేయకపోతే అన్ని అంగన్వాడీ సంఘాలు కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.